నమస్తే అండి. ఎస్ ప్రధానంగా కాళేశ్వరం సంబంధించి నమస్తే. పీసీ ఘోష్ కమిషన్ వచ్చింది. చాలా కీలకంగా మంత్రివర్గ ఆమోదం ఎక్కడ తెలపలేదు. పరీక్షలు జరపకుండానే నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం కేసీఆర్ లబ్ధి కోసమో లేకపోతే అవినీతి కోసమో లేకపోతే ఇంకొక అంశం కోసమో జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఈరోజు విమర్శలు చేస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత నివేదికలో ప్రాథమికంగా ఉండాల్సినటువంటి సాయిల్ టెస్టో లేకపోతే పరీక్షలు జరపడంలోనో లేకపోతే ప్రధానంగా మంత్రివర్గం ఆమోదం లేదన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనికి? ముందుగా మనం గమనించాల్సింది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదు. ప్రజలను పక్కతో పట్టించిన నిరంతరం ఏదో ఒక విషయం పట్ల ప్రజలను మభ్య పెడతా ఉన్నాం. ఈరోజు కమిషన్ అందరినీ విశాఖకు హాజరు కమ్మని చెప్పింది, చాలా మంది హాజరయ్యారు. ఈరోజు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మంత్రివర్గం యొక్క ఎక్కడ ఆమోదం లేకుండా కేసీఆర్ గారు సొంత నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్ట్ కట్టిండు. ఇది ఏదో ఖరాబ్ అయిపోయింది, చెడిపోయింది, మొత్తం కారణం అంతా వారే అన్నట్టుగా ఈ రోజు పేపర్ లో అది బయటకు రావడం జరిగింది. రామ్మోహన్ గారు ఒకటే నిజంగా ఈ రోజు ఖరాబ్ కాకపోతే కేసీఆర్ గారికి క్రెడిట్ కూడా వచ్చేది ఒక రకంగా, అప్పుడు మీరే చెప్పుకునేవారు. అది చెప్తున్నా నేను. కేసీఆర్ గారు చేసింది తెలంగాణ ప్రాంతం బాగుపడాలని ఈ యొక్క 4.5 దశాబ్దాలుగా నెరవేరని కళను వారు ఉద్యోగం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. 10 సంవత్సరాలు సంపూర్ణంగా పరిపాలన చేయడం జరిగింది. చివరి వ్యక్తి వరకు యొక్క సంక్షేమ ఫలాలు అందాలని ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ జరిగినాయి, తెలిసిన విషయాలు అందరికీ. రైతులకు లాభం జరగాలని చేసి అంత పెద్ద ప్రాజెక్టు కట్టడం జరిగింది. అది కూడా సక్సెస్ అయింది. చాలా మంది రైతులు బాగుపడ్డారు. తెలంగాణ యొక్క ప్రాంతం సస్యశ్యామలైంది. ఇందులో టెక్నికల్ గా ఒక ఇబ్బంది జరిగి ప్రాజెక్టు ఉండిపోవడం జరిగింది. అది మన కళ్ళకి కనిపిస్తాం. ఇందులో ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు పత్రికాముఖంగా ఇక కేసీఆర్ విషయం చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండా ఏ పని చేయలేదు. వారు అందరు శతకాలు కూడా తీసుకోవడం జరిగింది. అపర మేధావి జ్ఞాని వారు తెలంగాణ కొరకు పాటుపడ్డ నిరంతరం ఆ చిత్తశుద్ధిని ఇందులో శంకించాల్సిన అవసరం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది ఈటల రాజేందర్ గారు. మరి ఇప్పుడు కమిషన్ బయటకు వచ్చి నివేదిక బయట పెట్టింది. మరి ఎవరు తప్ప రాలే? ఈటల రాజేందర్ గారు తప్ప, కమిషన్ తప్ప? ఇందులో మనం తేల్చుకోవాల్సిన అంశం అవసరం ఉంది. ఇందులో మరి ఎవరు బయట పెడతారు ఈ విషయం అనేది ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ తన అనుకూలంగా నిర్ణయం అవన్నీ రాయించుకొని మరి కేవలం బట్టగాల్చి మీదేసి పని చేస్తారని తెలంగాణ వాదులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి చెప్తారా? మరి వాళ్ళు ఎందుకు ఎవరెవరు విచారించారు? మరి వారిని మరోసారి మంత్రివర్గం ఆమోదం పొందిందా? మంత్రివర్గం ఆమోదం పొందిందా అన్నది ప్రశ్న. మంత్రివర్గ ఆమోదం పొందిందా అనేది ఈటల రాజేందర్ గారు. ఎవరైతే అందరూ ఏమనుకుంటారో ఈ రోజు ఈటల రాజేందర్ గారికి టీఆర్ఎస్ పార్టీ అన్యాయం జరిగింది, కేసీఆర్ గారు వారు ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి బాగా అన్యాయం చేసి బయటకు పంపించారు అనుకుంటున్నారు. కామన్ గా మీరు అందరూ అనుకున్నట్టుగా అది జరిగితే ఈటల రాజేందర్ గారికి కోపం ఉండాలి. ఆ కోపం ప్రకారం తప్పు చెప్పి ఉండాలి. కేసీఆర్ గారు వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ ఈటల రాజేందర్ గారు అవన్నీ పక్కకు పెట్టుకొని మరి మనం ఉంచిన తప్పని చెప్పి ఆ రోజు జరిగిన సంఘటన క్లియర్ గా చెప్పారు. ఇది మా అందరికి తెలిసింది. మంత్రివర్గానికి తెలియకుండా కేసీఆర్ గారు ఏ పని చేయలేదు. ఈ విషయం అందరికి తెలుసు. వారు అలాంటి పొరపాటు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితిలో చేయరని క్లియర్ గా వారు పత్రికాముఖంగా అందరి ముందు మరీ కుచ్చి అడిగితే కూడా వారు అదే సమాధానం చెప్పారు. మరి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఊహించుకోవాలి? మరి ఇప్పుడు మరి ఒకవేళ కమిషన్ చెప్పింది వాస్తవం అంటే అందరి ముందు బహిరంగ విచారణ చేసేది, లేకపోతే ఆ విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేసేది పారదర్శకంగా ఉంటుండే. మరి వారు అక్కడ లోపల ఒకటి చెప్తే వారు ఒకటి రాసుకొని ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి నివేదిక అందించి ప్రజల మధ్యకి ఇంకోటి పెట్టి మరి అంతా చూస్తుంటే రాజకీయ లబ్ధి కొరకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారని మనం అందరూ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉంటాం. ఇటువంటి కలబొల్లి మాటలు బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆ నివేదికలో ఏముంది పూర్తిగా పట్టబయలు చేయాలి. అది దానికి ఒక త్రిసభ్య కమిటీ కూడా వేశారు. దానికి ఒక త్రిసభ్య కమిటీ వేశారు. ఆ నివేదిక చెప్పబోతుంది. అది వేరే అంశం నడుస్తుంది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ విమర్శ